విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా ఇంద్రుడు ఆ తపస్సు భగ్నం చేయమని మేనకను పంపించాడు. అప్పుడు మేనకను చూసి విశ్వామిత్రుడు తన తపస్సు వదులుకుని మేనకతో రమించాడు. అప్పుడు మేనక విశ్వామిత్రులకు ఒక కూతురు పుట్టింది. ఆ మేనక పిల్ల పుట్టిన తర్వాత స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పుడు విశ్వామిత్రుడు పక్షుల్ని పిలిచి, అంటే పక్షుల్ని శకుంతలములు అంటారు, శకుంతలములారా ఈ బిడ్డను కాపాడండి అని చెప్పి విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆ శాకుంతలములచే పెంచబడింది. అవే ఆహారాన్ని పెట్టేవి, స్నానం చేయించేవి, క్రూర మృగాలు తినకుండా కాపాడినాయి. అదే సమయంలో కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు జాలిపడి ఈ శకుంతలని పెంచాడు. అలా పెంచుతూ ఉన్నప్పుడు ఒకసారి దుష్యంతుడు, హస్తినాపుర మహారాజు అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు శకుంతలని చూశాడు. నువ్వు కణ్వ మహర్షి కూతురు అయితే కణ్వ మహర్షి పెళ్లి చేసుకోలేదు కదా, నువ్వు ఎలా కణ్వ మహర్షి కూతురు అయ్యావంటే, నేను విశ్వామిత్రుడు మేనక వాళ్ళ పిల్లనని చెప్పింది. అలా అయితే నువ్వు నన్ను గాంధార వివాహం చేసుకో అంటాడు. నా తండ్రితో చెప్పి చేసుకుందాము పెళ్ళి అని శకుంతల అంటుంది. అంటే అప్పుడు కణ్వ మహర్షి అప్పుడే దేనికోసమో ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళాడు. అప్పుడు కణ్వ మహర్షి లేడని వచ్చాక పెళ్లి చేసుకుందామని శకుంతల అంటే, లేదు, క్షత్రియులం గాంధార వివాహం చేసుకోవచ్చు, నువ్వు విశ్వామిత్రుడి కూతురివి, నేను హస్తినాపురం మహారాజు కొడుకుని, మనకి గాంధార వివాహం చేసుకోవచ్చు, తప్పులేదు అని చెప్తాడు. సరే అని ఇద్దరు దండలు మార్చుకుని పెళ్లి చేసుకుంటారు. అప్పుడు శకుంతల నీళ్ళు వసుకుంటుంది. అప్పుడు దుష్యంతుడు, నేను హస్తినాపురానికి వెళ్ళి మంత్రులతో నిన్ను సగౌరవంగా పిలిపించుకుని తీసుకువెళ్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళినవాడు రాలేదు దుష్యంతుడు. అప్పుడు శకుంతల ఒక బిడ్డని కట్టది. ఆ బిడ్డ భరతుడు. ఆ పిల్లవాడికి ఉన్న బలం అంతా ఇంతా కాదు, అన్ని జంతువుల్ని దమించేవాడు, అంటే క్రమశిక్షణలో పెట్టేవాడు, కంట్రోల్లో తీసుకొచ్చుకునేవాడు. పులుల్ని, సింహాల్ని, అన్నిటిని 3 ఏళ్లకి సింహాల్ని ఈడ్చిపడేసేవాడు. అంతటి బలవంతుడు, అంతటి మృగాల్ని శిక్షణ చేయగలిగినవాడు ఆ భరతుడు.